నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారతదేశం యొక్క బలాన్ని బాధ్యతను ఆపరేషన్ సింధూర్ నిరూపించిందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. భారత సాయుధ దళాలకు కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని వెల్లడి. భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన శుభ పరిణామమని వ్యాఖ్య. రాజ్భవన్లో గవర్నర్ ఆధ్వర్యంలో సర్వమత సమ్మేళనం. హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని కుల మతాలను గౌరవించే నేల భారతదేశమని స్పష్టీకరణ. పహల్గంలో ఏప్రిల్ 22న జరిగిన ఘటనలో 26 మంది అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు చంపటం అనాగరికమైన ఉగ్రవాద చర్య అని అబ్దుల్ నజీర్ అన్నారు. దీనిని ప్రపంచం మొత్తం ఖండించిందని గుర్తు చేశారు. దీనికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు మే 7వ తేదీన 9 ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించడం ద్వారా ఆపరేషన్ సింధూర్ అనే కేంద్రీకృత సైనిక చర్యను ప్రారంభించాయని ఆయన అన్నారు. రాజ్భవన్లో ప్రజా దర్బార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ భారతదేశం యొక్క బలాన్ని బాధ్యతను ఆపరేషన్ సింధూర్ నిరూపించిందని అన్నారు. అనవసరమైన ఉద్రిక్తలను నివారించి నిర్ణయాత్మకంగా వ్యవహరించిందని తెలిపారు. భారత సాయుధ దళాలు కేంద్ర ప్రభుత్వం మన దేశాన్ని ఉగ్రవాద దురాక్రమణ నుంచి రక్షించాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మన సైనికుల ధైర్యం, త్యాగాన్ని, మన దేశాన్ని కాపాడటానికి వారి అంకిత భావాన్ని గౌరవించాలని ఆయన కోరారు. A barbaric terror attack in Pahalgam claimed the lives of 26 innocent civilians. In response, the Indian Armed Forces launched Operation Sindhur, a focused military operation designed to dismantle terrorist infrastructure and prevent further attacks on Indian soil. In the early hours of May, India conducted precision strikes on 9 terrorist locations. The Indian Armed Forces responded with exemplary courage, surgical precision, and strategic restraint. Video evidence confirmed direct hits on these terror facilities. The Defense Ministry explicitly described the strike as focused measures and non-escalatory, emphasizing that no Pakistani military facilities or civil infrastructure were attacked. This measured response demonstrated India's strength and responsibility, acting decisively while avoiding unnecessary escalation. As I told you, in view of the changed circumstances, I don't want to read out further except saying that as the Governor of Andhra Pradesh, I, together with the Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu, Deputy Chief Minister Shri K. Pawan Kalyan, Home Minister Srimati Anita, public representatives, leaders of all religious communities, and members of civil society jointly affirm on behalf of the people of the state our wholehearted support for the Indian Armed Forces and the Union Government in their mission to protect our nation from terrorism and aggression. We honor the courage and sacrifices of our brave soldiers and their devotion to safeguarding our nation. We stand in solidarity with the citizens of our border state who continue to endure the emotional and logistical hardships of living in vulnerable areas with inspiring resilience. Their steadfastness in the face of adversity will forever remain etched in the memory of a grateful nation. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటనను శుభ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాల్పుల విరమిద్దామని పాకిస్తాన్ కోరడంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. యుద్ధంలో చనిపోయిన భారతీయులు అందరికీ సంతాపం ప్రకటిస్తూ దేశ భద్రత కోసం కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు తెలుపుతూ తీర్మానం చేద్దామని వెల్లడించారు. దేశమే ముందు అనేది అందరి నినాదమని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై గవర్నర్తో చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమని అన్నారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశ శాంతి సుస్థిరతపై ఉగ్రవాదం దాడి చేసింది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం జరిగిన వీరోచిత పోరాటంలో మురళీ నాయక్ వీరమరణం పొందడం బాధాకరమని తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ ఎవరు మనపైకి వచ్చినా ఉపేక్షించే పరిస్థితి లేదని వెల్లడించారు. భారతదేశం కోసం అన్ని కుల మతాలు రాష్ట్రంలో ఏకతాటిపైకి రావడం శుభపరిణామమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు ఉన్నా దేశ సమగ్రత విషయంలో అందరం ఏకతాటిపైకి రావడం గొప్ప విశేషమన్నారు.
మత విద్వేషాలు లేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానించారు. భారతదేశం చేసే పోరాటానికి ముక్త ఖండంతో సంఘీభావం తెలుపుదామని అన్నారు. దేశంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేమందరం సంఘటితంగా ఉంటామని చెప్పడమే కాకుండా అందరం కూడా ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ దేశం యొక్క అనిశ్చిత పరిస్థితికి, ఆర్థిక ఇబ్బందులకి, అన్ని సమస్యలకి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటిదే పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణకాండ. కేవలం పర్యాటకులపై చేసింది కాదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా చేసినా భారతదేశాన్ని యొక్క శాంతి సుస్థిరతలపైనే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సమయంలో మనం అందరం కూడా మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో దేశం అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ రోజే మనందరం ఖండించాం. మనందరం ఇప్పుడు మాట్లాడిన విషయాలు మనం ఆలోచిస్తే అందరిలో ఒకే భావన, నేషన్ ఫస్ట్, వీఆర్ ఇండియన్స్ అనే భావంతో మనం ముందుకు పోయాం. అదే సమయంలో జరిగిన నష్టాన్ని తిరిగి తెచ్చుకోలేం. ఆ దాడిలో చూస్తే 26 మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు మన దేశంలో మనం చూస్తే సరిహద్దుల్లో గడిచిన ఒక 5-6 రోజులుగా ఎక్కడ లేని టెన్షన్స్ వచ్చాయి. ఆ టెన్షన్స్ వల్ల ఈరోజు మన త్రివిధ దళాలు కూడా, డిఫెన్స్ కూడా వీరోచితంగా పోరాడారు, దేశభక్తితో పోరాడారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు బిడ్డ మురళీ నాయక్. కనీసం 22-20 సంవత్సరాల్లో ఏదైనా నేను చేయాలంటే ఈ దేశం కోసం నేను పనిచేయాలి, నేను మిలిటరీకి పోవాలని చెప్పి వెళ్ళడమే కాకుండా దేశ రక్షణకు పోయినప్పుడు ఓసారి ఒకవేళ ఎప్పుడైనా నేను చనిపోతే జాతీయ జెండా కప్పుకొని నేను చనిపోతానని కూడా ముందుగానే చెప్పాడంటే అది అతనికి ఉండే పట్టుదల. ఆ పట్టుదలతోనే ఈ సైన్యంలో చేరి వీరోచితంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి అమాయకులు చాలామంది దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ ఈ దేశానికి లేదు. ఈ దేశం యొక్క ఆలోచన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ స్వయం ప్రతిపత్తిని ఎవరొచ్చినా మన మీద వస్తే మాత్రం మనం గట్టిగా ఉంటాం. తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ప్రజల్ని బాధ పెట్టే ఎలాంటి సమస్యలను కూడా మనం ఎప్పుడూ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అందరం కూడా భారతదేశం కోసం పనిచేస్తామని ముక్త కంఠతో చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఎన్నో సంవత్సరాలుగా చూశాను. ఇక్కడ ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో, సిద్ధాంతాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ రాష్ట్ర భవిష్యత్తు వచ్చినప్పుడు, దేశ భవిష్యత్తు వచ్చినప్పుడు ఎప్పుడూ వెనకాడిన సందర్భాలు లేవు. రెండోది, మత విద్వేషాలు కూడా లేనటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం వారికి అండగా ఉంటామని మనమందరం తీర్మానం చేసి, అదేవిధంగా ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసి ముందుకు పోదాం. అందరూ బాగుండాలంటూ కోరుకునే భారతదేశం ఎప్పుడు సహనానికి మారుపేరని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
స్పష్టం చేశారు. అన్ని కుల మతాలను గౌరవించే నేల భారతదేశమని స్పష్టం చేశారు. పాకిస్తాన్ విభజన నుంచి ఉగ్రవాదం అనేది వెంటే ఉంటుందని దుయ్యబట్టారు. రాజ్భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కష్ట సమయంలో భారతీయులమంతా ఒకటే అని చాటి చెప్పిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పరిణితి చెందిన దేశాన్ని విడగొట్టాలి, విభజించాలి అనే కుట్రలు సాగవని హెచ్చరించారు. యుద్ధం కోరుకునే దేశం కాదు, ఆత్మరక్షణ కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే భారతదేశం యుద్ధం చేస్తుందని అన్నారు. త్వరలోనే యుద్ధ వాతావరణం సమసిపోవాలని కోరుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. భవిష్యత్ పరిణామంలోనూ అందరి పరస్పర సహకారం ఇలానే ఉండాలని స్పష్టం చేశారు. గత ఏప్రిల్ 22న జరిగిన పెహల్గామ్లో జరిగిన సంఘటన మనందరినీ కలిచివేసింది. ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయేది. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆ బేసిక్ రిలీజియస్ ఇంటిగ్రిటీని, మతానికి ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే నేల ఇది. ఇది మనకి సంవిధానం, మనకి రాజ్యాంగం లేకముందు నుంచి ఉన్నది. ఇక్కడ మనకి రాకముందు నుంచి కూడా మనకి ఈ సంస్కృతి ఉంది. అలాంటి పరిస్థితుల్లో, రకరకాల పరిస్థితుల్లో విభజన ఇవన్నీ పాకిస్తాన్కి విడిపోయింది. కానీ అక్కడి నుంచి కూడా ఈ రోజు వరకు మనకి ఎక్కడ ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడు కూడా ఒక వెంటే ఉన్న ప్రమాదం. ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టుగా చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు మీరు ఇద్దరు. చాలా చాలా హృదయానికి తాకింది. ఇది మతాలను దాటి మనందరం, ధర్మాలను దాటి మనందరం మనుషులం. మనం భిన్నత్వంలో ఏకత్వం చూసే నేల. కానీ కష్ట సమయంలో మనందరం ఏకం, అంటే ఒకే దారిపైన ఉంటాం. ఒకే మన భారతీయులం. ఫస్ట్ మొదటగా మానవం, తర్వాత మన భారతీయత. మనం ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధం కావచ్చు, లేదంటే సిక్ కావచ్చు, జైన్ కావచ్చు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది అబవ్ ఆల్ వీఆర్ ఇండియన్స్. మన భారతీయులం మనం. అది మీరు చాటి చెప్పినందుకు మీరు చాలా బలంగా చెప్పారు. అది చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ఈ మెసేజ్ ఎంటైర్ ఇండియా, ఎంటైర్ భారత్ ఇది ఎక్కువ అవ్వాలి. ఇది సో చాలా అద్భుతంగా చెప్పారు. ఇది దిస్ షుడ్ ఆంధ్రప్రదేశ్ టుడే హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ విత్ యువర్ ఇన్స్పిరేషనల్ టాక్స్ బై యూ ఆల్. అండ్ థ్యాంక్ యూ లాట్ ఫర్ ఇట్. ఈ దేశాన్ని విడకూడదాం, విభజిద్దాం అని రకరకాల శక్తులు మనకి పన్నాగాలు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ దర్ ఆబ్జెక్టివ్. కానీ ఈ దేశం చాలా పరిణితి చెందిన దేశం. సగటు మనిషి దేశంలో ఈజ్ బియాండ్ రిలీజన్ అని మన సమస్యలు వస్తే దాన్ని దాటే ఆలోచిస్తాం మనం. అంతేగాని చాలా తక్కువ స్థాయిలో కానీ లేదంటే కింద స్థాయిలో ఆలోచించే సమాజం కాదు. కానీ తప్పనిసరి యుద్ధం కావాలని మనం ఎవరం కూడా కోరుకోం, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోం. కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు. ఒకసారి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి. ఈ త్వరలోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నాం. ఆ పరిస్థితుల్లో అందరూ అడుగులేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేదో అలాంటి శుభవార్త కూడా రావాలని నేను ఆశిస్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరికి ఇది భవిష్యత్తులో ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, యుద్ధాలు వెళ్ళిపోతాయి. కానీ భారతదేశం తాలూకు సోషల్ ఫ్యాబ్రిక్, దీన్ని మటుకు మనం చెడగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇది పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. ఒక మాట అనేస్తారు, ఇది అనేస్తారు. కానీ వీటిని ఎప్పటికప్పుడు మనందరూ ఏకమై మన మతాల్లో కావచ్చు, మన పరిధిలో కావచ్చు, వెదర్ యూఆర్ ముస్లిం, క్రిస్టియన్, హిందూ, సిక్, జైన్, బుద్ధిస్ట్, somewhere we have to keep on reaching out to our own kith and kin, to our own communities. We have to tell them. Somewhere కొన్నిసార్లు certain youth might be tempted to say something anti-nation. So it is, we don't know what they might say, but somewhere as elders it's our responsibility to make sure we reach out to them. Country is first, humanity is first, then comes always, that is the purpose of religion. భిన్నత్వంలో ఏకత్వం చూపుతున్న అన్ని మతాల పెద్దలకు మంత్రి వంగలపూడి అనిత హ్యాట్సప్ చెప్పారు. కాల్పుల విరమణ ప్రకటన కూడా రావటం శుభపరిణామమని అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఏ ఘటన జరిగినా కుల మతాలకు ఆపాదించడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. రాజ్భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడి బాధ కేవలం చనిపోయిన 26 కుటుంబాలదే కాదని దేశం మొత్తానిదని ఆమె వెల్లడించారు. మహిళల్ని కన్నీరు పెట్టించిన వారిపై మహిళా శక్తిని చాటుతూ ఖురేషీ నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ సాగిందని తెలిపారు. దేశంలో చిచ్చుపెట్టే అన్ని ప్రయత్నాలను ఐక్యతతో తిప్పుకొట్టడం దేశ గొప్పతనమని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ వీరమరణం పొందడం బాధాకరమని అన్నారు. కుటుంబానికి ఒక్కడే సంతానమైన మురళీ నాయక్ను దేశం కోసం పంపిన ఆ తల్లిదండ్రులకు అండగా నిలవాలని అన్నారు. భారతదేశం ఏదైతే చూపిస్తుందో భిన్నత్వంలో ఏకత్వం చూపించే ఇక్కడున్న మతాధిపతులందరికీ కూడా జాహీన్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశం అనేసరికి భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు మాట్లాడే భారతదేశం
భిన్నత్వంలో ఏకత్వం చూపించే అతి పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే లేనిది మన భారతదేశంలో ఉన్నది. అదే ఈరోజు మన స్ట్రెంగ్త్, అదే ఈరోజు మన బలగం అనుకోవాలి. అటువంటి ఈ భారతదేశంలో సుమారుగా 1947 నుంచి కూడా చూసుకుంటే పాకిస్తాన్ మీద మనం పాకిస్తాన్తో కలిపి యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నాం. 1947 తర్వాత 1965, అదేవిధంగా 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని 2016 మన సర్జికల్ స్ట్రైక్, 2019లో ఇంకో ఎయిర్ స్ట్రైక్స్, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూనే మన భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ మన భారతదేశ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో భారతదేశంలో ఏది జరిగినా కూడా ఎక్కడో చిన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని మతానికి కులానికి ఆపాదించేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈరోజు జరుగుతున్న యుద్ధం అవనేయండి, ఈరోజు జరుగుతున్న యుద్ధం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఏదో ఒక మతం గురించో ఏదో ఒక కులం గురించో మాట్లాడుకునే యుద్ధం కాదు. నిజంగా ఒక పర్యాటకులు ఎంతో సంతోషంగా కుటుంబం నుంచి బయలుదేరి తిరిగి ఎంతో కొంత మన భారతదేశం పర్యాటక సంస్థగా ముందుకెళ్తుంది. ఆ పర్యాటకంలో వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్దాం అనుకున్న తరుణంలో ఎంతోమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో కాళ్ళ పారాని కూడా ఆరకముందే ఎటువంటి సంబంధము లేని వ్యక్తులు, ఎటువంటి సంబంధం లేని విషయంలో తన భర్తని కళ్ళ ముందే కాల్చి చంపుతూ ఉంటే, స్త్రీని దైవంగా భావించే మన భారతదేశంలో ఆ స్త్రీని పక్కన పెట్టుకుని ఆ కుటుంబ పెద్దల్ని అతి దారుణంగా హింసించి చంపుతూ ఉంటే ఆ బాధ నిజంగా ఆ 26 కుటుంబాలు కాదండి, భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నొచ్చుకుంది. ప్రతి కుటుంబంలోంచి కూడా కన్నీళ్ళు వచ్చినాయి. ఆ కుటుంబాలు చెప్పిన పరిస్థితి చూస్తూ ఉంటే, ఆ కావలి ఇష్యూ అయితే పక్కనే భార్య తలదించుకొని కూర్చుంది. తలెత్తుకో అని చెప్పాడు భర్త. ఈలోపు తలెత్తేసరికి అమ్మాయి ఎప్పుడు తలెత్తిందంటే ఆ భర్త తాలూకా రక్తం తడితో తడిచిన తర్వాత అమ్మాయి తలెత్తి చూసింది. అంటే అంత దారుణంగా చంపిన పరిస్థితులు. ఈరోజు మనం యుద్ధం ప్రకటించాము లేకపోతే యుద్ధం చేస్తున్నాము అని అంటే అది కేవలం మనం ఏదో కక్ష కొద్దో దాని గురించో కాదు. ఒక ఆడబిడ్డకి రక్షణగా నిలబడాలి. మన ఇంట్లో ఆడపిల్లని మామూలుగా మాట్లాడితేనే చాలా గట్టిగా స్పందించే పరిస్థితుల్లో మన ఆడపిల్లల పక్కనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తల్ని చంపడం, వాళ్ళ తండ్రిని చంపడం చూసిన ప్రతి గుండె కూడా స్పందిస్తుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా స్పందించడం, దీనికి ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా మన గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ అజిత్ దావర్ గారు కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఒక త్రిమూర్తుల్లా పనిచేసి ఈరోజు భారతదేశ ప్రైడ్ని కాపాడుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఒక సైనికుడు మురళీ నాయక్ చనిపోయారో ఆ మురళీ నాయక్ నిజంగా ఆ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తానండి. నిన్న మా మంత్రి గారికి ఫోన్ చేశాను. ఏంటమ్మా ఎంతమంది పిల్లలంట కుటుంబానికి అంటే ఒకే ఒక్కడు, 23 సంవత్సరాలు, ఇంకా ఆడపిల్లలు కూడా లేరు. ఒకే ఒక్కడిని తీసుకెళ్లి సైన్యంలో చేర్చిందా ఆవిడ అని అడిగాను. వాడు నేను చేరిస్తే సైన్యంలోనే చేరతాను, నేను సైన్యంలోనే చనిపోతాను ఫస్ట్ నుంచి మాట్లాడేవాడటమ్మా అని ఆ మంత్రి కూడా నాకు సవితమ్మ మంత్రి కూడా చెప్పడం జరిగింది. అంటే ఎంతమంది దేశభక్తులు ఉన్నారో ఈరోజు మనందరం కూడా చూడొచ్చు. మనందరం ఈరోజు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మన ఇంట్లో ప్రశాంతంగా భోజనం చేయడానికి కొన్ని వేల మంది కొన్ని లక్షలాది మంది సైనికులు మన బోర్డర్లో మన గురించి కాపలా కాస్తున్న వాళ్ళందరికీ కూడా మానసిక స్థైర్యం ఇవ్వాలంటే మనందరం కూడా సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని చోట్ల పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా పటిష్ట చర్యలు చేపట్టినట్లుగా స్పష్టం చేశారు. డ్రోన్ పెట్రోలింగ్, సీ పెట్రోలింగ్ ను చేపట్టామని అన్నారు. సుదీర తీర ప్రాంతం వెంబడి అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలు గుమ్ముగూడే ప్రదేశాలు పూర్తి నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. ఎలాంటి తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాను పర్యవేక్షిస్తున్నట్లుగా వివరించారు. ఇంటెలిజెన్సీ వ్యవస్థను మరింత పటిష్టం చేసే అత్యవసర సేవల అన్నింటినీ సమన్వయం చేసుకుంటున్నట్లుగా తెలిపారు. విపత్తు నిర్వహణ, సివిల్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా అప్రమత్తం చేసి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. And to share the measures taken by the state police to uphold law and order and ensure safety of all the citizens. The challenges before us is to foremost task for the state police is to maintain public tranquility across urban and rural areas, especially in the present times. Our duty is to ensure that no protests, rumors or provocation disrupts the civil peace.
To achieve this objective, several steps have been taken to maintain law and order, sir. Coastal security is a great is another objective which we have to ensure. Andhra Pradesh has a 973-kilometer coastline spreading across 9 districts. This vast coastline has strategic infrastructure in terms of ports and other strategic assets of the nation. We have strengthened our coastal police stations, and the district officers have been instructed to sensitize the coastal villages, and drone patrolling and sea patrolling is also being organized. We have some strategic assets in the Eastern Naval Command in Visakhapatnam, then Surya Lanka Air Base in Bapatla, Sriharikota Launch Station. Here the round-the-clock surveillance and physical security audit has been done, and we are liaising with the security agencies. The public infrastructure of the government is another priority for us, and we are doing enhanced deployment, anti-sabotage checks, and evacuation protocols have been implemented, sir. The private infrastructure and urban surveillance is another major task for the state police, where in the high-rise buildings, the public places like malls, markets, multiplexes, railway stations, and bus stands and commercial hubs are under visual and technical surveillance, sir. We are seeking cooperation from the private security agencies also, and the residential welfare associations also, sir. The religious places are also being covered, sir, in the present times. So all the places of worship are being provided with the layered security based on the threat perception. The peace committees have been activated in sensitive towns and cities, sir. Cyber security and social media is being monitored, sir, because the present situation gives rise to the misinformation, and our cyber crime wing has been activated to neutralize any dangerous content on the social media or in the other cyber zones. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా జర్మన్ ఆధారిత కారల్ స్టోజ్ ఇమేజ్ 1S రూబినా 4K ICG విత్ 55 అల్ట్రా HD మానిటర్ తో క్యాపిటల్ హాస్పిటల్స్ ప్రారంభించడం జరిగిందని డాక్టర్ సురేష్ తెలిపారు. 3D 4K విధానంతో అద్భుతమైన వివరణాత్మకమైన చిత్రాలను అందజేయడం వల్ల శస్త్రచికిత్సలు అత్యంత ఖచ్చితత్వంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి గ్రామంలోని క్యాపిటల్ హాస్పిటల్స్ అత్యాధికమైన వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సునిశ్చితమైన భాగాలను గుర్తించడం ద్వారా శస్త్రచికిత్స సమయంలో రోగి ఇబ్బంది పడే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. శస్త్రచికిత్స సక్సెస్ రేటు కూడా దీని వలన ఎక్కువగా ఉంటుందని డాక్టర్ వి సురేష్ తెలిపారు. క్యాన్సర్ కు సంబంధించిన శస్త్రచికిత్సలు దీనికి వాడటం వలన సూక్ష్మమైన లోపాలను కూడా ఎర్లీ స్టేజ్ లో గుర్తించి రోగి ప్రాణాన్ని కాపాడవచ్చని తెలిపారు. ఈ అధునాతన పరికరంతో కాంప్లెక్స్ ఎండోమెట్రియాసిస్, లాప్రోస్కోపిక్, గైనకాలజీ శస్త్రచికిత్సలు నైపుణ్యంగా చేసి సక్సెస్ అవ్వవచ్చని వెల్లడించారు. రూబిన్ 4K పనితీరు వల్ల పేషెంట్ కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని క్యాపిటల్ హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ నల్లవల్లి అశ్విన్ తెలిపారు. యూరాలజీ సంబంధిత సర్జరీలలో పరికరంలో ఉన్న 3D మరియు 4D రిజర్వేషన్తో కీలకమైన కణజాలను గుర్తించడం వలన ప్రోస్టేట్ సర్జరీలో 100% సక్సెస్ సాధించవచ్చని యూరాలజిస్ట్ డాక్టర్ త్రివేది తెలిపారు. రూబినియా 4K 3D ICG అనే అత్యాధునిక పరికరాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్యాపిటల్ హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోని ప్రజలు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని హెల్త్ రిస్క్ కాంప్లికేషన్ రికవరీ టైంను తగ్గించుకోవాలని క్యాపిటల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరీష్ మనే తెలిపారు. మన హాస్పిటల్లో అత్యంత అధునాతనమైనటువంటి 3D 4K 55 ఇంచెస్ మానిటర్ లాప్రోస్కోపిక్ సిస్టమ్ అనేటువంటిది రీసెంట్గా మనము ప్రారంభించాము. దీంతో ముఖ్య అడ్వాంటేజ్ మనకు ఉపయోగం ఏమిటి, నార్మల్గా ఉండేటువంటి లాప్రోస్కోపిక్ సిస్టమ్లకి ఈ 3D 4K లాప్రోస్కోపిక్ సిస్టమ్లకి మనకు తేడా ఏమిటి అని చెప్పేసి అంటే, మనము నార్మల్గా చూసేటువంటి విజన్ కంటే కూడా 3D టెక్నాలజీ తోటి 4K రిజల్యూషన్ తోటి చూసేటువంటి ఇమేజ్ మన కంటికి మన నార్మల్ చూపు కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా సునిశ్చితంగా మనము డీటెయిల్స్గా చూడడానికి వీలవుతూ ఉంటుంది. దీనివల్ల మనకు ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఆపరేషన్ సమయంలో ఒక అవయవాన్ని ఇంకొక అవయవానికి గుర్తింపు అనేటువంటిది ఖచ్చితంగా మనం చేసుకోవడము, తర్వాత ఈ పొట్టలో ఉండేటువంటి ఆర్గాన్స్లో చాలా లోతుగా ఉండేటువంటి ఆర్గాన్స్ ఉంటాయి, డీప్ స్ట్రక్చర్డ్ ఆర్గాన్స్ అంటాము. అలాంటి వాటన్నిటిని కూడా మనము అత్యంత ఖచ్చితత్వంతో చాలా దగ్గరగా మన నార్మల్ ఐతో దాన్ని 10x ఆప్టికల్ జూమ్తో చూసినటువంటి విధానంలో మనము
ఆపరేషన్స్ అనేటువంటివి సక్సెస్ఫుల్గా చేయవచ్చు. దీనివలన మనకు ఆపరేషన్ టైంలో ఏదైనా రిస్కులు లాంటివి అంటే తప్పులు అనేటువంటివి వీలైనంత వరకు దాదాపు 99.9% వరకు మొత్తం మనము తప్పులు లేకుండా ఖచ్చితత్వంతో ఆపరేషన్ చేయడానికి వీలవుతూ ఉంటుంది. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ అంటే జిఐ సర్జరీ, పొట్టకు సంబంధించి, తర్వాత బెరియాట్రిక్ సర్జరీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్లో ఈ 3D 4K సిస్టమ్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి వేరియస్ టెక్నాలజీస్, ఐసీజీ అంటారు, తర్వాత ఎన్ఆర్ఐ అంటారు. ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో మనకు ఈ టెక్నాలజీస్ వలన సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మనము గాల్ బ్లాడర్ చేసేటువంటి ఆపరేషన్ అంటే పిత్తాశయంలో రాళ్ళకు చేసేటువంటి ఆపరేషన్స్లో మనం పిత్తాశయంతో పాటు పక్కన ఉండేటువంటి కామన్ బైల్ డక్ట్ అంటాం, అంటే పెద్ద పసరనాళము. ఈ పెద్ద పసరనాళము వీటన్నింటినీ కూడా మనము ఖచ్చితంగా సునిశ్చితంగా వేరువేరుగా మనము చూసేటువంటి అవకాశం మనకు ఈ ఐసీజీ అనేటువంటి ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్ వల్ల మనకు తెలుస్తుంది. దానివలన ఈ ఆపరేషన్ చేసేటప్పుడు కామన్ బైల్ డక్ట్కి వచ్చేటువంటి ఇంజురీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము తగ్గించవచ్చు. We are very proud that we have launched 3D 4K in our system, which is the first installation across Andhra. Okay, ఈ 3D 4K laparoscopic system లో అడ్వాంటేజ్ ఆల్రెడీ సురేష్ గారు చెప్పారు. గైనకాలజీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఈ 3D 4K లో చేయగలిగిన అడ్వాన్స్డ్ సర్జరీస్ ఏంటంటే డిఫికల్ట్ ఎండోమెట్రియోసిస్ సర్జరీస్. అంటే మనం ఓపెన్ సర్జరీలు కూడా ఏ ఆర్గన్ ఏంటి అని గుర్తుపట్టలేనంతగా అతుక్కుపోయినప్పుడు ఆర్గన్స్ 3D లాప్రోస్కోపిక్ సిస్టంలో చాలా చాలా ఫైన్ గా, చాలా ప్రిసైజ్ గా సర్జరీస్ చేయడం అనేది జరుగుతుంది. అట్లానే ట్యూబల్ రీకన్లేషన్, అంటే ఎవరికైతే ట్యూబెక్టమీ చేసేసారు, ఆల్రెడీ మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళకి ట్యూబ్స్ రీఓపెన్ చేయడానికి. తర్వాత పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్, అంటే మనం న్యూస్ లో చూస్తూ ఉంటాం 3 kgs ఫైబ్రాయిడ్స్ తీసాం, 4 kgs ఫైబ్రాయిడ్స్ తీసాం లాప్రోస్కోపీ. ఇట్లాంటి సర్జరీస్ అన్ని చేయడానికి 3D 4K లాప్రోస్కోపీ సిస్టమ్ బాగా హెల్ప్ఫుల్ అండి. 3D 4K సిస్టంలో అడ్వాంటేజ్ అంటే యూరోలాజికల్ పరంగా మా డిపార్ట్మెంట్ పరంగా ఏమిటంటే డోనార్ నెఫ్రెక్టమీ, అంటే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కిడ్నీ తీయడానికి అవసరమైన డోనార్ నెఫ్రెక్టమీ, తర్వాత ల్యాప్డోనార్ నెఫ్రెక్టమీకి, తర్వాత డిఫికల్ట్ సర్జరీస్ లైక్ ప్రోస్టేట్, పెల్విక్ సర్జరీస్, ప్రోస్టేట్ ఆపరేషన్కి, తర్వాత కిడ్నీలో కణితిని మొత్తం కిడ్నీ ఒకప్పుడు ఏంటంటే మొత్తం కిడ్నీని తొలగించేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ కిడ్నీలో కణితి ఎంత ఉంటే కణితి మాత్రం వరకే తీసి కిడ్నీని ప్రిజర్వ్ చేసే సర్జరీస్ అంటే పార్షియల్ నెఫ్రెక్టమీ అని అంటారు. ఇట్లాంటి వాటికి డిఫికల్ట్ సూచరింగ్ టెక్నిక్స్, కిడ్నీ నుంచి యూరిన్ పైప్ కలపడానికి ఉండే వాటికి డిఫికల్ట్ సూచరింగ్ టెక్నిక్స్కి ఈ 3D లాప్రోస్కోపీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మెయిన్గా 3D వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సూచరింగ్ టెక్నిక్స్ అండ్ మనం ఎక్కువ విజువలైజేషన్, నార్మల్ యూరిటర్ ఆర్ కిడ్నీని బెటర్గా విజువలైజ్ చేయడం అండ్ టు ప్రివెంట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్, అంటే కిడ్నీకి వెళ్ళే రక్త సరఫరాని ఏదైనా డ్యామేజ్ చేయకుండా ఉంటాం, ఇలాంటి వాటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దానివల్ల కంపల్సరీ ఓపెన్గా చేయాల్సిన ఆపరేషన్ని మనం 3Dలో మనం అంటే లాప్రోస్కోపీలో చేసి పేషెంట్కి బెటర్ రిలీఫ్ ఇవ్వచ్చు అండ్ తొందరగా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ వర్క్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. వీరపనేనిగూడెం గ్రామంలో 46.90 ఎకరాలు ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఇది కేవలం ఓ పార్కు ప్రారంభం కాదని, ఇది గన్నవరం భవిష్యత్తుకు బలమైన బీజమని ఆయన అన్నారు. గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో 46.90 ఎకరాలు ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త కార్యక్రమంలో భాగంగా మన గన్నవరం మండలానికి వచ్చిన ఈ పార్కు మనమందరం కలలు కనే పారిశ్రామిక ప్రగతికి మొదటి మెట్టు అని అన్నారు. 46.90 ఎకరాలు ఏర్పడుతున్న ఈ ఎంఎస్ఎంఈ పార్కు యువత ఉపాధికి కేంద్ర బిందువు అవుతుందని అన్నారు. యువత ఆత్మ నిర్భరతకు మార్గం చూపుతుందని తెలిపారు. ఈ పార్కు రూపంలో మన గన్నవరం నియోజకవర్గం పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలవబోతుందని అన్నారు. సొంత గ్రామాలను పరిశ్రమలు ఏర్పాటు చేసి మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించడం ద్వారా మన భూములకే విలువ పెరుగుతుందని స్పష్టం చేశారు. మన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ పార్కు విజయవంతం కావడం మనందరి యొక్క బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వానికి, ఏపీఐఏసీకి, స్థానిక అధికారులకి మరియు ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాకి మీ బంధువులు కానీ, మీ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ, మీ ఎన్ఆర్ఎల్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఫ్యాక్టరీ పెట్టుకోమని చెప్పండి. ఇక్కడ అంతే తప్ప ఊరిని రిలేషన్ కోసం కొని అట్లా వదిలేస్తే ఏం ఉపయోగం ఉండదు. అంతిమంగా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతే అభివృద్ధి అసాధ్యం. కృష్ణా జిల్లా
హైయెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్న జిల్లా ఇది. ఎక్కువ ట్యాక్స్ కట్టింది సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జ్లు వేయటం వల్ల, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కానీ ధవళేశ్వరం బ్రిడ్జ్లు కడటం వల్ల అప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజమండ్రి నుంచి పల్నాడు దాకా ఉన్న పరిస్థితి. అప్పుడు ఎక్కువ ట్యాక్స్ భారతదేశంలో ఎక్కువ కట్టిన జిల్లా ఇవాళ 6.5 నియోజకవర్గం. మనకు అన్నవరంలో కూడా 75% కృష్ణా జిల్లాలో ఉంటే 25% ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిపోయింది. అలాంటి మహోన్నత చరిత్ర ఉన్న జిల్లా టైపోవడానికి కారణం కేవలం పరిశ్రమలు రావటమే. తొలితరం పారిశ్రామికవేత్తలు ముడపూడి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఆంధ్ర షుగర్స్ పెట్టినా, వెలగపూడి రామకృష్ణ గారు ఉయ్యూరులో కేసీపీ పెట్టినా, అటు పల్నాడు ఏరియాలో సిమెంట్ ఫ్యాక్టరీ మాచర్లో పెట్టినా, ఏది పెట్టినా ఇక్కడే పెట్టిన తర్వాత కాలంలో వాళ్ళు కోయంబత్తూరు వెళ్ళిపోవటం, సెకండ్ జనరేషన్ ఇండస్ట్రీస్ అందరూ హైదరాబాద్ వెళ్ళిపోవడంతో ఇవాళ కృష్ణా జిల్లా రైస్ బౌల్ అనే పేరుకే తప్ప మనం అగ్రభాగాన్ని ఉంచిన జిల్లా ఇవాళ చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. మళ్ళీ కృష్ణా జిల్లా పూర్వవైభవం సంతరించుకోవాలంటే, కనీసం గత వైభవానికి దగ్గరగా వెళ్ళాలంటే ఉన్న ఏకైక ప్రాంతం గన్నవరం కాన్స్టిట్యున్సీ. దానికి కారణం మల్లవల్లిలో ఇండస్ట్రియల్ కార్డర్ కానీ, ఇక్కడ వీరపనేనిగూడెం కానీ. ఈ వీరపనేనిగూడెంలో 126 ఎకరాల్లో SEZ ఉంటే 30 కంపెనీలు పనిచేస్తుంటే 2,000 మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇంకా 30 కంపెనీలు రాబోతున్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి కూడా అందుబాటులోకి వస్తే ఇంకో 2,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు ఈ 47 ఎకరాలు కూడా ఆన్లైన్లో అప్లికేషన్లు 53 వచ్చినాయి అంటే నేను APIC చైర్మన్ మిత్రుడు రామరాజు గారితో కూడా మాట్లాడతా, అలాగే MD అభిషేక్ గారితో కూడా మాట్లాడతాం. మంచి కంపెనీలకు అలర్ట్ చేపిద్దాం. ఈ 47 ఎకరాలని మంచి పారిశ్రామికవేత్తలుగా మనం కేటాయిస్తే దాదాపు 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అశోక్ లేలాండ్ మనం తెరిపించిన వెంటనే 600 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 1,200 మందికి 3 మాసాల్లో, ఇంకో 3 మంత్స్లో మళ్ళీ వాళ్ళు ఇంకో 1,200 మందిని హైర్ చేస్తున్నారు. అలాగే 16.5 లక్షలకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి ఎంత పెడదామని అడిగితే 40 లక్షలు పెట్టండి సార్, మనవాళ్ళు 40 లక్షల ఎకరం ఉంది, APIC 40-45 లక్షలు ఖర్చు పెడుతుంది కాబట్టి 40 లక్షలకి ఇద్దామంటే ఆయనతో కాదని చెప్పి 16.5 లక్షలకి 2014-19 మధ్య కేటాయించిన ఇండస్ట్రీస్లు అందరికీ మళ్ళీ తిరిగి కేటాయించారు. కాకపోతే సార్ వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, కంపెనీలు పెట్టకపోతే ఉపాధి అవకాశాలు నిరుద్యోగ యువతకి దొరకవు సార్ అంటే 2 సంవత్సరాల్లో పెట్టించారంటే ముఖ్యమంత్రి గారు 18 మాసాల్లో కంప్లీట్ చేయకపోతే ల్యాండ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని చెప్పారు. కాల్పుల విరమణకు అంగీకారం తెలుపుతూనే పాకిస్తాన్కు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. సరిహద్దులో తాము సర్వసన్నద్ధంగా అప్రమత్తంగా ఉంటామని, పాకిస్తాన్ వల్ల భవిష్యత్తులో ఏదైనా ఉద్రిక్తత తలెత్తితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని భారత సాయుధ దళాలు ప్రకటించాయి. భారతదేశం కాల్పుల విరమణ నిర్ణయాన్ని ప్రకటించిన కాసేపటికే భారత వాయుసేన తరపున వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, నౌకాదళం తరపున కమాండర్ రఘురామ్ నాయర్, ఆర్మీ తరపున కల్నల్ సోఫియా కురేషి ఢిల్లీలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండర్ రఘు ఆర్ నాయర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పాకిస్తాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించుకుంటే బుద్ధి చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. దేశ రక్షణ కోసం అవసరమైన ఏవైనా కార్యకలాపాలను ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇటీవలే పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ఉగ్ర స్థావరాలపై భారత్ చాలా బాధ్యతాయుతంగా దాడులు చేసిందని ఆయన చెప్పారు. What has also happened is that there is a significant amount of misinformation that is being undertaken from the other side, and as a professional military organization, we thought it is also our duty to dispel those misinformation aspects, as also state the facts of the case as they stand. Whilst we will be adhering to the understanding that has been reached today, that is the Indian Army, the Indian Navy and the Indian Air Force, we remain fully prepared and ever vigilant and committed to defending the sovereignty and integrity of the motherland. Every misadventure by Pakistan has been met with strength, and every future escalation will invite a decisive response. We remain fully operationally ready to launch whatever operations may be required in defense of the nation. Thank you very much, ladies and gentlemen. अब मैं आपको पाकिस्तान की मिस इन्फॉर्मेशन कैंपेन के बारे में अवगत कराऊंगी। पहला, पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने JF-17 से हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है। दूसरा, उसका यह भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड्स जो कि सिरसा, जम्मू, पठानकोट, भटिंडा, नलिया और भुज में हैं, ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है। तीसरा, पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्यूनिशन डम्प्स जो चंडीगढ़ और बियास में है उसका डैमेज हुआ, यह भी बिल्कुल गलत है। हमने आपको मॉर्निंग ब्रीफिंग में बताया था विद फैक्ट्स एंड फिगर के साथ कि ये सारी चीज़ें बिल्कुल सही सलामत हैं।
अब मैं आपको बताना चाहती हूँ कि पाकिस्तान के एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि उनके सीनियर मिलिट्री ऑफिसर्स जो कि पूरी तरह से ये भ्रामक हैं और तथ्यों से दूर हैं कि पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया। मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत प्यारी झलक है। इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया, उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स। यही नहीं, इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड्स स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया। इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनटेनेबल किया। Several attempts were made by Pakistan on spreading a misinformation campaign, as we have seen for the last few days. There were attempts made to say that our S-400 at a northern base was destroyed, which was completely false, and that it was destroyed by a JF-17, it was a false information. Also that the BrahMos installation was attacked and it was destroyed was false. The destruction of airfields at Srinagar, Jammu, Pathankot, Bhuj, Nalia, etc. was also a false claim. The forward ammunition dump at Chandigarh and Beas are also fit and fine, and we showed you these in the photographs in the morning briefing today. Also, there was a certain different way of miscampaign that the Pakistan conducted by its press conferences, which was conducted in a manner which were completely misleading and devoid of facts. Pakistan has been spreading fabricated allegations that the Indian armed forces have targeted mosques. Let us make this very clear here that India is a secular nation and the Indian armed forces are a reflection of our constitutional values. We hold every place of worship of all faiths in the highest regard. Our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti-India activities. No religious sites, I repeat, no religious sites have been targeted by the Indian armed forces. Over the past few days, as we have seen, Pakistan has suffered very heavy and unsustainable losses after it has given us an unprovoked attack on our installations. It has suffered losses in both land and air. There has been an extensive damage to the crucial Pakistani air bases like Skardu, Sargoda, Jacobabad and Bholari. In addition, a loss of AD weapon system and radars made the defense of Pakistani airspace untenable. Across the line of control, extensive and precise damage to military infrastructure and command control centers and logistic installations. In addition to that, 2 military personnel had led to complete breakdown of its defensive and offensive capability and also Pakistani morale. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారతదేశం యొక్క బలాన్ని బాధ్యతను ఆపరేషన్ సింధు నిరూపించిందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. భారత సాయుధ దళాలకు కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని వెల్లడి. భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన శుభ పరిణామమని వ్యాఖ్య. రాజ్భవన్లో గవర్నర్ ఆధ్వర్యంలో సర్వమత సమ్మేళనం. హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని కుల మతాలను గౌరవించే నేల భారతదేశమని స్పష్టీకరణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవతల మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.